హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు రొయ్యల కర్రీ అండి. ఈ రొయ్యల కర్రీని స్మెల్ వస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ ఈ రొయ్యలు స్మెల్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వండుకోవచ్చు అండి. చాలా టేస్టీ కూడా, హెల్దీ కూడా ఉంటుంది. ఈ చలికాలంలో ఈ రొయ్యలు వండుకొని తింటే వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఒకసారి ఈ విధంగా టమాటా వేసి ట్రై చేయండి. కొందరు చింతపులుసు వేసి కూడా చేస్తారు. నేను టమాటా వేసి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఒక 100 గ్రామ్స్ చటాకు రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఈ చటాకు రొయ్యల్ని మనం మంటను మీడియం టు సిమ్లోకి పెట్టేసి పండుగ వేయించుకోవాలండి. అస్సలు మాడనివ్వద్దండి, మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. వీటిని ఈ విధంగా వేయించుకొని పచ్చివి కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. చాలామంది తింటారంట, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు కూడా ఒకసారి అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని డైరెక్ట్గా కూడా తినొచ్చు. ఈ విధంగా నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది, ఎలాంటి స్మెల్ అయితే రాదండి. మీరు ఈ విధంగా గిన్నెలో కన్నా పెనం మీద వేయించుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా దోరగా వేగుతాయండి. నా దగ్గర పెనం లేదు కాబట్టి నేను ఇలాంటి గిన్నెలో వేయించుకుంటున్నాను. మొత్తం తిప్పుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన వెండి రొయ్యల్ని గోరువెచ్చని నీటిలో వేసి 2 to 3 టైమ్స్ డిప్ చేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. వాటికున్న ఇసుక కానీ ముళ్ళులు కానీ అన్నీ విరిగిపోయి మనకు వేస్టేజ్ మొత్తం వాటర్లో పోతుంది. ఫ్రెష్ అనేవి పైకి వచ్చేస్తాయండి. ఈ విధంగా వాటర్లో తేలినాక మనమైతే రొయ్యలన్నిటిని ఈ విధంగా పిండేసి వాటర్ నుండి సపరేట్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రొయ్యల కర్రీకి మనమైతే నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా తరిమి పెట్టుకొని వేసుకున్నాను. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో అన్ని రకాల మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. బగారాకు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకోండి. మసాలాలు వద్దంటే స్కిప్ చేసుకోండి, అదొక ఫ్లేవర్ కూడా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకున్నాక కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలండి. ఇదే టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. మనము ఈ కర్రీలో రొయ్యలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి. ఈ టైంలో మనం రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు అయితే ఈ ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, హై ఫ్లేమ్లో ఇప్పుడే పెట్టేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా వేసుకొని అటు ఇటు 2-3 సార్లు తిరిగేసాక మనమైతే ఒక 4 పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మరీ పెద్దగా కట్ చేసుకుంటే బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది, అంతే. ఎలాంటి ప్రాబ్లం ఏముండదండి. తొందరగా కుక్ కావాలంటే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే కుక్ అవ్వనిద్దాం. చూడండి, రొయ్యలు అనేవి టమాటాతో పాటు ఉడికిపోతాయండి. ఎలాంటి టెన్షన్స్ అయితే అవసరం లేదు. మీరు కావాలంటే ఇదే టైంలో కారం వేసాక వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే వాటర్ లైట్గా తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందాం. కారం ఉప్పు అనేది మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకుందాం. నేను లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి. ధనియా పౌడర్ వేసాక మరొకసారి అయితే కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా తేలింది అనుకోండి, కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టే అండి. ఈ విధంగా కుతకుతలాడేటప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.